నెక్స్ట్ క్వశ్చన్ కవిత కొత్త పార్టీ. కవిత కొత్త పార్టీకి సంబంధించి మద్దతు ఇస్తారు అంటే ఇస్తామనే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇంత హడావిడి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే పార్టీ పెడతారా, పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కేసీఆర్ను కాదని కవిత పార్టీ పెడుతుందా అనేది ఒక చాలా బలమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్తాము ఇవ్వము అనే వాళ్ళతో పాటు ముఖ్యంగా ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే విషయం మనం గమనించాలి. సో ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కరీంనగర్లో ప్రజలు ఎవరి వైపు ఓటు వేయబోతున్నారు, కరీంనగర్ జడ్పీ స్థానం నుంచి ఎవరు ఇలాంటివి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్కి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కి ఓటేస్తానే వాళ్ళ సంఖ్య కేవలం 12%. అక్కడ కాంగ్రెస్ నుంచి పెద్ద క్యాండిడేట్ కదా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పెద్దగా ఎవరు లేరు. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ గారు సాగింది ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్. సో ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఎంపీ ఎలక్షన్ వెళ్ళింది కాబట్టి సో ఇదే కనబడుతుంది. కాంగ్రెస్కు నెగ్లిజిబుల్స్ 12.12%, బీఆర్ఎస్కి మాత్రం 39.39%, బీజేపీకి చాలా ఎక్కువగా ఉంది 27.27% అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గట్టిగానే ఉంది. సో దాదాపు కాంగ్రెస్ మాత్రం అవుట్ ఆఫ్ రేస్ కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇది కరీంనగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి రిపోర్ట్.